पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। हरि ओम। भगवद्गीता 6th chapter 6th chapter చూస్తున్నాం. థర్టీ శ్లోకం నుంచి. శ్రీ భగవానువాచ असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः. రామచందర్ గారు చెప్పండి. असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः. పావని. असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः. రైట్. నెక్స్ట్ 37. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచ్చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. బకుల గారు చెప్పండి. अर्जुन उवाच अयतिः श्रद्धयोपेतः योगच्छालितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति. సెకండ్ లైన్ మళ్ళీ యోగాచ్చలిత. योगाच्छलितमानसः. రైట్. సంగీత. हरि ओम्. अर्जुन उवाच अतिः श्रद्धयोपेतः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति. శాలిని గారు. अर्जुन उवाच अयति श्रद्धयोपेतः योगाच्छलितमानसः अप्राप्य योगसंसिद्धिं कां गतिं कृष्ण गच्छति. రైట్. నెక్స్ట్. 38. కచ్చిన్నో భయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి. విమూఢో బ్రహ్మణః పథి. ఇది కచ్చిన్నో భయ విభ్రష్టః ఉంది కదా. కచ్చిత్ న చిన్న కచ్చిత్ న భయ విభ్రష్టః. ఓకే.
ఉభయ విభ్రష్ట కచ్చిత్ ఉభయ విభ్రష్ట ఉభయ అంటే టూ సైడ్స్ ఆర్ రెండిటికి మధ్యలో ఆ చిన్న చిన్న అంటే భేదించడం ఛేదించడం బ్రేక్ చేయడం చిన్న అంటే స్మాల్ కాదు ఇక్కడ చిన్న అంటే బ్రేక్ ఓకే చిన్న భ్రమివ నశ్యతి ఆ, ఇవ ఇవ లైక్ చిన్న అభ్రం ఇవ నశ్యతి థర్డ్ పాదం అప్రతిష్ట మహాబాహో ఓ విమూఢ బ్రహ్మణ పథి ఓకే ఫస్ట్ వర్డే మళ్ళీ చెప్తున్నా కచ్చిత్ ఓకే కచ్చిత్ ఉభయ విభ్రష్ట న నశ్యతి సో ఈ రెండింట్లో ఉభయ విభ్రష్ట అని టాపిక్ కి కంటిన్యూయేషన్ గా అడుగుతున్నాడు ఈ రెండింట్లో అని చెప్పేసి ఓకే చిన్న అభ్రం ఇవ నశ్యతి చిన్న అభ్రం ఇవ నశ్యతి కచ్చిన్నో భయ విభ్రష్ట కచ్చిన్నో భయ విభ్రష్టః కచ్చిన్నో భయ విభ్రష్టః అది ఉభయ విభ్రష్ట అన్నమాట కలిపేశాం కాబట్టి కచ్చిన్నో నో వచ్చేస్తుంది ఓకే కచ్చిన్నో భయ విభ్రష్ట కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి చిన్నాభ్రమివ నశ్యతి చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో అప్రతిష్ఠో మహాబాహో అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి విమూఢో బ్రహ్మణః పతి విమూఢో బ్రహ్మణః పతి కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి పతి సంగీతం కచ్చిన్నో కచ్చిన్వై విభ్రష్టః చిన్నాభ్రమ వాయిస్ బ్రేక్ భయ వాయిస్ బ్రేక్ అవుతుంది ఇప్పుడు ఓకేనా కంటిన్యూ ఓకే ఓకే వాయిస్ బ్రేక్ అవుతుంది శాలిని గారు కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి సంతోషి గారు చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పతి రామచంద్ర గారు కచ్చిన్నో భయ విభ్రష్టః నశ్యతి అప్రతిష్ఠో విమూఢో బ్రాహ్మణః పతి ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది రైట్ కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి నెక్స్ట్ ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్యః సంశయస్యాస్య ఛేత్థా నహ్యుపపద్యతే కృష్ణ ఏతన్ మే అశేషతః ఓకే ఛేత్తుం అశేషతః అర్హసి ఓకే చేత్తుం అర్హసి అశేషతః సెకండ్ పాదం దెన్ థర్డ్ త్వద్ ఓకే త్వద్ అన్యః త్వత్ విడదీసేదేం లేదు త్వత్ అన్యః త్వదన్య సంశయః అస్య ఛేత్థా న హి ఉపపద్యతే
హ్యూ ఉంది కదా, హ్యూ, HYU, నా హ్యూ ఉంది కదా, నా వేరు హ్యుపపద్యతే, నా హి ఉపపద్యతే, ఛేత్థ నా హ్యుపపద్యతే. రైట్. వక్ల గారు. ఏతన్మే సంశయం కృష్ణ, एतन्मे संशयं कृष्ण एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः, चेतुर्मर्हस्य शेषतः चेतुर्मर्हस्य शेषतः छेत्तुमर्हस्य, అర్హసి ఒక వర్డ్, అశేషతః, छेत्तुमर्हस्य शेषतः. चेतुर्मर्हस्य शेषतः చేతుర్ లేదు, చేత్తు. चेतुर्मर्हस्य शेषतः చేత్తుమర్హస్య. ఆ चेतुमर्हस्य शेषतः త్వదన్య సంశయస్యాస్య, स्वदन्यसंशयस्यास्य చేత్తా నహ్యుపపద్యతే. चेता न उपपद्यते चेत्था न उपपद्यते एतन्मे संशयं कृष्ण चेत्तुमर्हस्य शेषतः वदन्यसंशयास्यास्य चेत्था न उपपद्यते. శాలిని గారు. ఏతన్మే సంశయం కృష్ణ ఛేతుమర్హస్య శేషతః త్వదన్న సంశయస్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే. గుడ్. సుమ గారు. ఏతన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్య చేత్తా నహ్యుపపద్యతే. థర్డ్ లైన్ మళ్ళీ చెప్పండి. త్వదన్య సంశయస్య త్వదన్య సంశయస్య. రెండు సార్లు, రెండు సార్లకి రెండు యావత్తులు, కానీ ఫస్ట్ సా, సంశయస్యాస్య. సంశయస్యాస్య. రైట్. పావని. ఏత్మనే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయం సాస్య చేత్తా నహ్యుపపద్యతే. రైట్. ఏతన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్య శేషతః, చేత్తుం అర్హసి అశేషతః కలిపేస్తే చేత్తుమర్హస్య శేషతః వదన్య సంశయస్యాస్య చేత్తా నహ్యుపపద్యతే. నెక్స్ట్. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముద్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. పార్థ న ఇహ. వినాశః తస్య విద్యతే. ఓకే. థర్డ్ పాదం నా హి కళ్యాణకృత్ కశ్చిత్. ఫోర్త్ దుర్గతిం తాత గచ్చతి. ఓకే. సో మీరు మీనింగ్ యూట్యూబ్లో ఆల్రెడీ ఉంది, క్లాసెస్ వింటున్నారు అనుకుంటున్నా. కొన్ని నేను పంపించాను లింక్స్, మిగతాయి మీరు ట్రై చేయండి, వినండి, ఇది బాగుంటుంది మీనింగ్. ఓకే. సో పార్థ నైవేహ నాముత్ర, నా అముత్ర, ఇక్కడ 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 కానీ పరలోకంలో కానీ అన్నట్టు. రైట్. నైవ ఇహ నా అముత్ర, ఇక్కడ ఈ లోకంలో కాదు, నా అముత్ర అంటే పై లోకం, వేరే లోకం, పరలోకం. ఓకే. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच పార్థ నైవేహ నాముత్ర
పార్థ నైవేహ నాముత్ర పార్థ నైవేహ నాముత్ర నైవ ఇహ న అముత్ర వినాశస్తస్య విద్యతే వినాశస్య విద్యతే వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ నహి కళ్యాణకృత్ కశ్చిత్ నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత గచ్చతి దుర్గతిం తాత గచ్చతి చెప్పండి. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. థర్డ్ లైన్ నహి కళ్యాణ కృత్ కశ్చిత్ అంతే. రామచంద్ర గారు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. సంగీత. ఓకే, సో ఇంటర్నెట్ ప్రాబ్లం. శిల్పా చెప్తావా? కొంచెం ఓకే సరే. నెక్స్ట్ స్లోగన్. ఓకే, సంతోషి గారు. శ్రీ భగవానువాచ పార్థ నైవాహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. రజిత గారు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శాలిని గారు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నాగలత. పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. శోభ గారు. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. రైట్. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నెక్స్ట్. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. శుచీనాం శ్రీమతాం గేహే అంటే యోగభ్రష్టుడైన వాడు సాధన చేస్తూ చేస్తూ కంటిన్యూ అవుతూ మధ్యలో చనిపోయారనుకోండి, ఆధ్యాత్మిక జీవితంలో ఉంటూ సాధన చేస్తూ మధ్యలో చనిపోయారు, వాళ్ళ శరీరం అక్కడికే అయిపోయింది అనుకోండి, వాళ్ళ గతి ఏంటి కృష్ణ అని అడుగుతున్నాడు అర్జునుడు. అడిగేశాడు, అయిపోయింది. ఓకే, సో ఏ సాధన ఎక్కడి వరకు అయితే కంప్లీట్ చేశారో అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మలో కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయితే మరి వాళ్ళకి వాళ్ళ నెక్స్ట్ బర్త్ ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు శుచీనాం శ్రీమతాం గేహే అంటే
ఇక్కడ శుచి అంటే క్లియర్ గా ఉండేవాళ్ళు, శ్రీమంతులు అంటే మంచి యూనో రిచ్ పీపుల్ అలా కాదు. సో ఎవరైతే ఆ ఈ వాళ్ళ సాధనకి అనుకూలంగా ఉండే పరిస్థితులలోకి వెళ్ళి అక్కడ జన్మిస్తారు. సో యోగ భ్రష్టులు అంటే యోగం కంటిన్యూ అవుతుంది, సాధన కంటిన్యూ అవుతుంది, మధ్యలో శరీరం వదిలేశారనుకోండి. సో ఈ యోగ భ్రష్ట జీవులందరూ కూడా ఆ పుణ్య దంపతులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి జన్మిస్తారు. సో అట్లాగా సాధనకి అర్హులైన వాళ్ళ ఇంట్లల్లో జన్మిస్తారు. అందుకనే ఆ ఇప్పుడు మనం చెప్తుంటాం కదా, ఏంటంటే మనం పిల్లల్ని ప్రెగ్నెన్సీ వచ్చి పిల్లల్ని కనడం అనేది అదేదో నార్మలా జల్తా హే అట్లా కాదు. పైన జీవులు రెడీగా ఉంటారు, ఉత్తమ సంస్కారాలు, ఎవరు పడితే వాళ్ళే కాదు, ఉత్తమ సంస్కారాలు ఉన్న వాళ్ళు, ఉత్తమ జీవితం జీవించాలి అని పూర్వ జన్మలో ఎంతో సాధన చేసున్న వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. తల్లిదండ్రులు ఆ స్థితిలో ఉండి అంత మంచి క్వాలిటీస్లో ఉన్నప్పుడు వాళ్ళ కడుపున వాళ్ళని సెలెక్ట్ చేసుకొని పుడతారు. ఓకే, సో అదే యోగ భ్రష్టులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు పుణ్యలోకాలలో ఉన్నప్పటికీ వెయిట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ఎక్కడ భూలోకంలో ఆ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఆ సెలెక్టివ్ ప్లేస్ని అక్కడ వాళ్ళ సాధన ఫర్దర్ ముందుకు వెళ్ళేటట్టు అట్లాగా ఉన్న ప్లేస్లో పుడతారు అని చెప్పేసి. సో ఆ జీవుడికి ఏ ప్రాబ్లం లేదు, సో మళ్ళీ సాధన కంటిన్యూ చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఆ సాధన రిజల్ట్తోనే ఆ సాధన ఎక్కడి వరకు చేశారో అక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చేసేసాం ఇప్పుడు చచ్చిపోయాం మళ్ళీ మొదలు పెట్టాలా అంటే లేదు లేదు. సో మన కల్చర్ ఏం చెప్తుంది, ఆ జీవి అక్కడ నుంచి సాధన కంటిన్యూ చేస్తాడు అని అదే చెప్తున్నారు. ఓకే రైట్. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ प्राप्य पुण्यकृतां लोकान् प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः उषित्वा शाश्वती समाः उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमताङ्गेः शुचीनां श्रीमतां गेः शुचीनां श्रीमतां गेः योगभ्रष्टोऽभिजायते 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 प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेः योगभ्रष्टोऽभिजायते. అంటే ఆ జీవుడు యోగుల ఇంట్లలో పుడతాడు. సో మనం ఏదైతే కంటిన్యూ చేసామో ఇక్కడికి ఈ జన్మ అయిపోయింది అనుకోండి, చనిపోయాం, శరీరం వదిలేసాం, మరి ఏం జరుగుతుంది నెక్స్ట్? మన సాధన అంతా మన సంస్కారాలు అనేవి పోతాయి అంటే అవి అట్లానే ఉంటాయి. ఉత్తమ లోకాలలో వెయిట్ చేసి ఎవరైతే మళ్ళీ యోగుల ఇంట్లో అన్ని సమకూరే పరిస్థితులు ఉన్నాయో అక్కడ మళ్ళీ జన్మిస్తారు. సో గొప్ప సాధనకి అర్హుడైన యోగుల ఇళ్లలో జన్మిస్తారు. అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళకి ఇంకా మళ్ళీ సాధన మొదలు పెట్టాలి, మళ్ళీ అన్ని కష్టాలు పడాలి, ఇవేం ఉండయి, సాధన కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది కదా. సో అందుకే తల్లిదండ్రులు తపస్సు చేయాలి. తపస్సు చేస్తే ఉత్తమ జీవులు వస్తారు. రైట్, రామచందర్ గారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. రజిత గారు. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. నాగలత. प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमतां गेहे జాయతే. సోమరాజు గారు చెప్తారా? ట్రై చేస్తానండి. చెప్పండి. నేను ట్రై చేస్తాను. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వ శాశ్వత స్వమః
सूचिनां श्रीमतां गेहे योगभ्रष्टोऽभिजायते ఓకే ఓకే ప్రాక్టీస్ చేయండి. రైట్ సుమ గారు. प्राप्य पुण्यकृतां लोकान् उषित्वा शाश्वतीः समाः शुचीनां श्रीमातां गेहे योगभ्रष्टोऽभिजायते। శిల్ప ట్రై. ట్రై చేయి. అన్మ్యూట్ చేసుకో శిల్ప. వినబడట్లేదు. ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుంటా. పుణ్యకృతాం లోకాన్ శుచినాం ఓకే. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. నెక్స్ట్ అథవా యోగినాం ఏవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం కలిపేస్తే ఏతద్ధి అవుతుంది. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం దుర్లభతరం లోకే దుర్లభం అని ఉంటారు కదా, ఇది దుర్లభతరం. లోకే జన్మ యదీదృశం చెప్పండి. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. శాలి గారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. శాలిని గారు ఏంటి ఈరోజు 6 4 కొడుతున్నారు? ఎందుకు మాతాజీ? మిస్టేక్స్ ఏం రావట్లేదు, బాగా చెప్తున్నారు. అబ్బా పర్ఫెక్ట్ వస్తుంది. అవునవును. రామచంద్ర గారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. రజిత గారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. సంతోషి గారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. రైట్. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. నెక్స్ట్ తత్ర తం బుద్ధి సంయోగం యో వచ్చింది కదా, అది లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః
సంసిద్ధౌ కురు నందన. ధౌ సంసిద్ధౌ. తత్ర తం బుద్ధి సంయోగం तत्र तं बुद्धिसंयोगं లభతే పౌర్వదేహికం. लभते पौर्वदेहिकं యతతే చ తతో భూయః. यतते च ततो भूयः यतते च ततो भूयः సంసిద్ధౌ కురు నందన. संसिद्धौ कुरु नन्दन చెప్పండి. तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन రజిత గారు. तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन రైట్. పావని. तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन. సుమ గారు. तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन. శబరాణి గారు. అన్మ్యూట్ చేసుకోవాలమ్మా. तत्र तं बुद्धिसंयोगं लभते पौरदेहिकं ततते च ततो भूयाः संसिद्धौ कुरु नन्दन నాగలత. तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदेहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु नन्दन సో అనుస్వార అంటే సున్నా తర్వాత యా మాయారాల వచ్చినప్పుడు నిన్న రూల్స్ చెప్పాను కదా. సో యా వచ్చినప్పుడు జనరల్ గా మాయారాల పవర్గ అండ్ మాయారాల వాశేష వచ్చినప్పుడు మా వస్తుంది. సంయోగం అది రావాలి. కానీ యా ఒక అక్షరం వచ్చినప్పుడు స్పెషల్ యకి యావత్తుల సంయోగం గట్టిగా అంటామంట. మధ్యలో న కాదు మ కాదు యోగం. ఓకే. తత్ర తం బుద్ధి సంయోగం అట్లా. లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. నెక్స్ట్ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః. పూర్వ అభ్యాసేన తేన ఇవ హ్రియతే హి అవశః అపి సః. జిజ్ఞాసురపి యోగస్య జిజ్ఞాసుః అపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. శబ్దబ్రహ్మ అతివర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః. జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. రామచంద్ర గారు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోऽపి సః జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే.
సంతోషి గారు. पूर्वाभ्यासेन तेनैव क्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते. శాలిని గారు. पूर्वाभ्यासेन तेनैव क्रियते ह्यवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दब्रह्माति वर्तते. శిల్ప. पूर्वाभ्यासेन तेनैव क्रियते ह्यवशोऽपिसः जिज्ञासुरयोगस्य शब्दब्रह्माति वर्तते. గుడ్. సో సెకండ్ లైన్ హ్రియతే హి అవశోపి సహ. సో పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ. హి అవశః అపి సహ. హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే. రైట్. ఓకే. ఓం శాంతి శాంతి శాంతి.